హలో అండి, అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇప్పుడే చెప్తున్నా అనుకుంటున్నారా? కార్తీక పౌర్ణమికి అమ్మవారికి చీర ఏ విధంగా కట్టాలి అనేది ఈ వీడియోలో చాలా సులువుగా తొందరగా అయ్యే విధానాన్ని చూపించాను. చూడండి, ఇందులో 4 నిమిషాలు ఉంది, కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. నాకు ఒక అరగంట పట్టింది. ఎవరింట్లో అయితే తులసి ఏపుగా పెరుగుతుందో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్మిలు స్థిరమై ఉంటారనే విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఈ విధంగా చీర కట్టారండి. చూడండి, ఈ విధంగా తులసి కోట ఉంది, చాలా పెద్దగా పెరిగింది. ఆ తర్వాత ఆ తులసి కోటకి మనము ఏ విధంగా కడితే బాగుంటుంది అని ఆలోచించాము. మా అమ్మ నేను ఇద్దరం ఆలోచించి ఈ విధంగా కట్టేశాము. ఒక దాండియా కోలను ఆ చెట్టుకి ఆ విధంగా కట్టి తాడు కట్టి అమ్మవారి ముక్కోటని మొహాన్ని అంటే ముక్కోట అంటే మొహాన్ని కట్టాము. ఆ తర్వాత చీరను ఈ విధంగా సింగులు మడిచి అందులో ఒక పిన్ను చేసుకుంటే అది అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా, అందుకనమాట. చూడండి, ఈ విధంగా కట్టడం జరిగింది. అటు కొంగుకు కొద్దిగా ఖాళీ ఉంచాను, ఇట్లా కట్టడానికి కొద్దిగా ఖాళీ ఉంచాను. ఈ విధంగా కట్టేసి సింగు పిన్ను పెట్టేశాను. ఆ తర్వాత కొంగుకు కొద్దిగా మనం కొంగును వదిలిపెట్టాం కదా, ఆ కొంగును కూడా వేయాలండి. ఈ సింగులు పోతాయేమో అని ఇంకొక పిన్ను గట్టిగా పెట్టాను. ఈ కొంగు కూడా ఫోల్డ్ చేసి ఆ దాండియా కోల కట్టాను కదా, దాండియా కోల కట్టి అమ్మవారికి ముక్కోటను కట్టిన తర్వాత ఈ దాండియా కోలను కట్టి ఆ కోళ్ళలోకి వెళ్ళి కిందికి వెళ్ళి ఈ చెట్టు మధ్యలో ఉంటుంది కదా, చెట్టు ఈ కొద్దిగా కాండాలు ఉంటాయి కదా, ఆ కొమ్మల మధ్యలోకి వెళ్ళి తీసి ఈ కొంగు వేసే కంటే ముందు ఈ చీరంతా కూడా అటు ఇటు కదులుతుందని అలా తాడు కట్టాను. ఆ తాడు తులసి కోట కదా, ఒక ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్కి కడితే అది అలాగే అతుక్కుందన్నమాట. అంటే మనము చీర కట్టడానికి సులువుగా అవుతుందన్నమాట. ఆ కొంగును తీసి ఇలా ఫోల్డ్ చేసి ఆ కొంగును అందులోకి వెళ్ళి తీయడం జరిగింది. ఆ తర్వాత మనం ఫోల్డ్ చేసి తీస్తే ఏంటంటే నిజానికి అమ్మవారిది చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. జుట్టు పెట్టాను, ఆ జుట్టుకి పూలమాల కూడా వేశాను. చూసారా ఎంత బాగుంది? ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా? సింపుల్ అండ్ ఈజీ వే. తర్వాత అమ్మవారికి వడ్డానం పెట్టాను, రకరకాల నగలు పెట్టాను, వేణి పెట్టాను, పూల జడ వేశాను, గాజులు వేశాను, తర్వాత మేలి ముసుగు వేశాను. చూడండి, అమ్మ చక్కగా ఉంది. ఎక్కడైతే అమ్మ ఉంటుందో అక్కడ ఆనందం తప్పకుండా ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. మరింత ఆలస్యం, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా. మీరు కూడా కార్తీక పౌర్ణమికి తప్పకుండా ఇలా అలంకరించుకొని నా కామెంట్లో చెప్పండి. బాగుందా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అండి. చూడండి ఎంత బాగుంది. దాండియా కోల ఉంటుంది కదా, దానికే గాజులు వేయడం జరిగింది. ఇంకా కొద్దిగా బోసిగా అనిపించింది, ఎందుకైనా మంచిది అని మళ్ళీ నేనేం చేశానంటే ఈ మేలి ముసుగు వేశాను. మేలి ముసుగు వేస్తే అమ్మవారు నిజంగా అక్కడ కొలువై ఉన్నట్టే ఉందండి. మాకైతే నేను వేసేటప్పుడు మా పైన ఉన్నవాళ్ళు, మా వాడకట్టు వాళ్ళందరూ వచ్చిండ్రు. ఎంత బాగుంది అని ఇక్కడి నుంచి కదలలేదండి, నిజం. నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇంకా నేను క్లోజప్లో కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి, బాగుందా? తులసి మాత అక్కడ నిలబడి అందరికీ ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా ఉంది కదండి. ఎంత బాగుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదండి. అందరికీ షేర్ చేయండి తప్పకుండా. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. చూడండి ఎంత బాగుందో. తులసి మాత నిజంగా తులసి మాతే ఎంత చక్కగా అలంకరించుకొని కూర్చుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.